హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందికా కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి దొండకాయ 65 అండి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. దొండకాయ తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇది అన్నంలోకి, సాంబార్, రసం ఎందులోకైనా మనకు వేసుకొని తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటిది ఒక పాత్ర తీసుకొని నీళ్లు పెట్టుకోండి. ఇందులో చూడండి, దొండకాయలు ఈ విధంగా ఒక దొండకాయ 4 ఉప్పులుగా మనం కట్ చేసుకుందామండి. ఇవి నీళ్ళల్లో వేసుకుందాం. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఇదంతా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. ఒక పొంగు సరిపోతుంది, మళ్ళీ మనకు నూనెలో అంతా బాగా మగ్గుతుంది కదా. చూడండి, ఈ మాత్రం ఇలా ఉడికితే సరిపోతుంది, ఒక పొంగు చాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వీటిని ఇలాంటి ఒక బొక్కల గంటలోకి తీసేసుకోండి. ఇందులో ఉండే వాటర్ అంతా మనకు వెళ్ళిపోతుంది. చూడండి, ఈ విధంగా అన్నీ తీసి పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ బాగా చల్లారించుకుందాం. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఇందులో 3 పచ్చిమిర్చి, 2 కొద్దిగా అల్లం ముక్కలండి వేసి ఇదంతా బాగా పేస్ట్ లాగా చేసుకుందాం. తర్వాత ఇలాంటిది ఒక పాత్ర తీసుకుందాం. ఇందులో దొండకాయలు బాగా చల్లారిపోయాయి, ఇవి వేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 3 టేబుల్ స్పూన్ శనగపిండి, ఇందులో కొద్దిగా కారం పొడి అండి, చూసి వేసుకోండి. తర్వాత ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అల్లం వేసుకుందాం. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్, వేసి ఇదంతా కలిపేసుకుందామండి. నిదానంగా కలిపేసుకోండి. మీకు వాటర్ కావాలి అనుకుంటే దీనికి తగినంత వేసుకోండి, అవసరం లేదనుకుంటే ఇలాగే కలిపేసుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే ముక్కలకి మసాలా బాగా పట్టుకొని ఉందండి. చూడండి, ఈ విధంగా అంతా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకుందాం.
చూడండి ఆయిల్ అంతా హీట్ అయిపోయింది. ఇందులో మనం దొండకాయ ముక్కలు వేసుకుందాం. చూడండి ఈ దొండకాయలన్నీ సన్నని మంట మీదనే మనం కాసేపు ఉంచుకుందామండి. తర్వాత మనం తిప్పేసుకుందాం వీటిని. చూడండి మనం ఇవన్నీ తిప్పేసుకుందాం ఇప్పుడు చిన్నగా. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్ మీద పెట్టి బాగా వేయించుకుందామండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు దొండకాయ అనేది బాగా క్రిస్పీగా ఉంటుందండి. చూడండి దొండకాయలన్నీ బాగా వేగిపోయాయి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. స్టవ్ మంట తగ్గించేసుకొని ఇవన్నీ తీసేసుకుందాం. ఈ విధంగా అన్నీ తీసేసుకుందాం. చూడండి అన్నీ తీసేసుకున్నాం కదా. తర్వాత ఇలాంటిది ఒకటి తీసుకోండి, బక్కలు ఉండేది. ఈ బక్కల జాలర్లో పల్లీలు వేసుకుందాం. ఈ పల్లీలన్నీ బాగా వేయించుకుందామండి ఎర్రగా.
చూడండి, ఈ మాత్రం వేగితే సరిపోతాయి. ఇవి పక్కకు తీసుకుందాం. తర్వాత ఇదే జాలర్లో కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకుందాం. ఇది కూడా వేగిపోయిందండి. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, దొండకాయలు, పల్లీలు, కరివేపాకు అన్నీ ఈ విధంగా వేయించి ప్లేట్లోకి తీసుకున్నాం కదా. ఇవి ఎక్కువ కూల్ కాకుండా లైట్గా వేడిగా ఉన్నప్పుడే ఇందులో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా కారం వేసి ఇదంతా ఇలా కలిపేసుకోండి. చూడండి, ఈ విధంగా అన్నీ కలిపేసుకున్నాం కదా. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ 65 రెడీ అయిపోయిందండి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.